మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం. ఈ కార్తీక పురాణంలో ఉన్న కథలు, అలాగే వశిష్ఠుల వారు జనక మహారాజు గారితో ఈ కార్తీక పురాణం చెప్తూ ఆ కార్తీక మాసం వ్రతం చేయిస్తున్నారు కదా, ఏమేం చేయిస్తున్నారు అన్నది ఈ క్రమంలో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. దీపాలు వెలిగించాలని, దీపదానాలు చేయాలని, పురాణ పఠనం ఎంత మేలు చేస్తుందని, అలాగే శాలగ్రామ పూజ, దానము, ఇలా మనం వింటూ వచ్చాం. అయితే ఈరోజు ఈ 13వ అధ్యాయంలో మనము ఇంకొక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుంటాం. దానములు ఎన్నో ఉన్నాయి. శ్రేష్టమైనది ఏది అంటే అన్నీ శ్రేష్టమైనమే. అయితే బాగా ఆకలిస్తున్న వాళ్ళకి ఇంత అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపితే అక్కడికి వాళ్ళకి తృప్తి అన్నది ఉంటుంది, అంతే కదా. కడుపు నిండిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా మళ్ళీ తినలేరు. ఇంత డబ్బులు ఇస్తామన్నా కూడా మా వల్ల కాదనుకుంటారు. కాకపోతే తర్వాత ఎప్పుడో తింటారు. కాబట్టి తృప్తిని ఇచ్చేది అన్నదానం అని అంటూ ఉంటారు, నిజమే. అయితే ఇలా అన్నదానం కాకుండా చాలా శ్రేష్టమైన దానాలు ఉన్నాయి. గోదానమని, అలాగే భూదానమని, సువర్ణదానమని, దానాలలో ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఈ అధ్యాయంలో 13వ అధ్యాయంలో కన్యాదానం యొక్క ఫలితం ఎటువంటిది అని వశిష్ఠుల వారు చెప్తున్నారనమాట జనక మహారాజు గారికి. అయితే ఈ కన్యాదానము అంటే ఆడపిల్లని ఇవ్వటం, దానం చేయటం. దానం చేస్తున్నాము అనే భావనతో, ఆ భావన కూడా ఎలా ఉండాలి అన్నది ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి వివాహము అనేటప్పటికీ వరుడిని చాలా జాగ్రత్తగా ఎంచుకుని, అంటే జాగ్రత్తగా చూసుకుని, నా కుమార్తె, నా అమ్మాయి ఆ ఇంటికి వెళితే ఎలా ఉంటుంది అని తండ్రి ఎలా ఆలోచిస్తాడో, అలాగే ఆ కుమార్తెకి కూడా అన్ని మంచి అలవాట్లు అన్నవి చేయించి, నేర్పించి, అత్తమామల ఇంట్లో ఎలా ప్రవర్తించాలి. ఎందుకు అంటే ఈవిడ అక్కడికి వెళ్ళి దీపం వెలిగిస్తుంది. దీపం వెలిగించటం అంటే ప్రతిరోజు ఒక దీపం వెలిగించటం కాదు, ఆ ఇంటికి వెలుగుని ఇస్తుంది. అందుకే ఈ వివాహ క్రతువు ఏదైతే ఉందో దీనికి పెద్ద పీట వేసింది మన సనాతన ధర్మం. మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఎంత చక్కని ప్రమార్థం ఉంది అంటే, కేవలం ఇద్దరికి పెళ్ళవుతోంది, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అన్నది కాదు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వధువు చెయ్యవలసిన పనులేమిటి, ఏ రకంగా ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి, అక్కడ కీర్తి తీసుకుని రావాలి, అక్కడ సత్కర్మలు చెయ్యాలి అన్నది ఒకటి. ఇంకొకటి, అన్ని మంచి పనులు చేసిన తర్వాత ఈ ఇంటి గౌరవం, పుట్టింటి గౌరవం వల్లే కదా అనేటట్టుగా అందరూ మాట్లాడుకునేటట్టుగా తన ప్రవర్తన ఉండాలి. అందుకే కన్యాదానం అనేటప్పటికీ అప్పటి వరకు వరుడు అంటే అబ్బాయిలు బ్రహ్మచారిగా ఉంటారు కాబట్టి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించటానికి కన్య అక్కడికి వెళుతుంది. వివాహము అనే క్రతువు జరుగుతుంది. ఆ తర్వాత ఈ గృహస్థు ఏ ధర్మాలను పాటించాలి, దీనికి కూడా బోళ్ళని ధర్మాలు ఉంటాయన్నమాట, విధులు ఉంటాయి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయాను అంటే వివాహం జరిగింది అదొక్కటే కాదు, తర్వాత ఆ స్త్రీ పూజా పునస్కారాలలో పక్కన కూర్చుని ఉండాలి, దాన ధర్మాలలో, యజ్ఞాలలో, హోమాలలో. కాబట్టి ఇలా భార్య తన విలువ ఏమిటి, తన స్థానం ఏమిటి, తను ఏ విధులు నిర్వర్తించాలి, అత్తవారింటికి వెళ్ళాక ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉంటాయి. అందుకే కన్యను దానం చేస్తున్నాం అంటే ఈ ఇంట్లో ఉన్న ఈ ఆడపిల్లని ఇస్తున్నాం మీ ఇంటికి, అక్కడ మీ ఇంట్లో ఇంకా అంతా శుభం జరుగుగాక అనేటట్టుగా వాళ్ళకి ఆనందాన్ని కలిగించడానికి ఈ కన్యాదానం అనమాట. అంతేగాని ఈ అమ్మాయికి ఏమీ నేర్పించక ఈ అమ్మాయి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి దుష్ప్రవర్తనతో ఉండి అక్కడ వాళ్ళందరినీ ఇబ్బంది పెడితే ఆ కన్యాదానం జరిగినా కూడా అక్కడ పెద్దగా పుణ్యం అన్నది ఉండదు. ఇది మనం కన్యాదానం ఫలితం అంటే, చాలా మందికి ఆడపిల్లలు ఉన్నారు కదా, వివాహం చేసేసిన వాళ్ళందరికీ ఎంతో పుణ్యం వచ్చేస్తుందా అన్నది కాదు. ఏ ఉద్దేశంతో అయితే ఈ వివాహ వ్యవస్థ అన్నది ఏర్పరిచారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె ఎలాంటి పూజలు చేయాలి, భర్త ఆయుష్ కోసం, లేకపోతే ఆరోగ్యం కోసం, లేకపోతే ఆ వంశం యొక్క అభివృద్ధి కోసం తిన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పుట్టింట్లో నేర్చుకుని వెళుతుందన్నమాట. అందుకని అలాంటి సత్ప్రవర్తనతో ఉన్న అమ్మాయిని ఇస్తున్నప్పుడు ఆ కన్యాదానానికి ఫలితం అన్నది అద్భుతంగా ఉంటుందని చెప్పటం. కాబట్టి ఇక్కడ కన్యాదానం గురించి చెప్పారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ మనకి ప్రతిదానికి ఒక కథ ఉంటూ ఉంటుంది కాబట్టి కథలోకి మనం వెళ్ళిపోదాం.
పూర్వం సువీరుడు అనే ఒక మహారాజు. ఈ మహారాజు చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అయితే శత్రు రాజ్యం వాళ్ళు వచ్చారు, ఆక్రమించారు, యుద్ధం చెయ్యలేకపోయాడు. కాబట్టి భార్యను తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు. అలా అడవిల పాలైపోయాడు పాపం. సరే, చాలా కష్టపడి బ్రతకటం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మహారాజు గారు బోళ్ళన్ని భోగభాగ్యాలు కదా, అవన్నీ విడిచిపెట్టి ఒక అడవిలో ఉండటం, ఒక కుటీరంలో అంటే చాలా కష్టం. తినడానికి బోళ్ళని ఆహార పదార్థాలు ఉండేవి. మరి ఇప్పుడు ఏవో అక్కడ కందమూలాలో లేకపోతే ఏదో అక్కడ ఫలాలు ఉంటే తినటం. కాబట్టి చాలా కష్టపడ్డాడు అనమాట అడవిలో ఉండటానికి. అతనికి ఒక కుమార్తె జన్మించింది. అయితే అలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ డబ్బులకి చాలా ఇబ్బంది పడుతూ, ఎందుకంటే అడవిలో అలా బ్రతకడం అంటే చాలా కష్టం. ఈ కుమార్తెకు యవ్వన వయసు వచ్చినప్పుడు వివాహం చెయ్యాలి అని అనుకున్నారు. అయితే ఆ అడవిలోనే ఒక ముని కుమారుడు, ఆయనకి ఈ అమ్మాయి అంటే నచ్చింది. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది, సత్ప్రవర్తన. కాబట్టి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుని ఈయన దగ్గరికి వచ్చి అడుగుతాడు, మీ అమ్మాయినిచ్చి నాకు వివాహం చేస్తారా అని. సరే, ఇప్పుడు అర్హత ఉందా లేదా అన్నది కదా చూసుకోవాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రాజు నా అమ్మాయిని నేను ఇవ్వాలి అంటే నువ్వు తిరిగి ఏమిస్తావు, నువ్వు నాకు ధనం ఇవ్వగలుగుతావా, అలా గనక నువ్వు ధనం ఇస్తే అప్పుడు ఖచ్చితంగా నేను మా అమ్మాయిని నీకు ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఎందుకు అంటే తను సంపాదించుకోవడానికి ఇంకా ఎటువంటి ఇది లేదు కదా, కష్టపడుతున్నాడు, భోగభాగ్యాలు లేవు, ఇప్పుడు అవన్నీ అనుభవించాలి. సరే, ఇలాగైనా నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోవడం లేదు, ఎలాగోలా సంపాదన కావాలి. మరి ఇప్పట్లో కూడా మనకి కట్నాలు కానుకలు ఎక్కువగా వింటూ ఉంటాం కదా, అప్పట్లో కన్యాశుల్కం అనేటట్టుగా ఆ అమ్మాయిని ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఇస్తూ ఉండేవారు అనమాట. భూములు గాని, ఆస్తులు గాని, అలా ఏదో ఒకటి వాళ్ళు తిరిగి అమ్మాయిని కొనుక్కునేవారు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు, మా అమ్మాయిని ఇవ్వాలి అంటే మీరు నాకు ఏమి ఇస్తారు, ఏవైనా ఇస్తేనే నేను ఇస్తాను. సరే, మరి ఈ అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి ఈయన దగ్గర ఏముంటాయి, ముని కుమారుడి దగ్గర, ఆయన దగ్గర ఏం లేవు. ఆయన చక్కగా కూర్చుని కుబేరుడిని స్మరించుకున్నాడట, తపస్సు చేశాడట. ఓ కుబేరా అంటే, కుబేరుడు అంటే బోళ్ళంత ధనం, ఆయన దగ్గర బోళ్ళంత ధనం ఉంటుంది కదా. కాబట్టి కుబేరుడికి తపస్సు చేసి మొత్తానికి కుబేరుడు ఒక ధనపాత్ర ఇచ్చాట. ఈ ధనపాత్ర పట్టుకుని అది ఆ కాబోయే మామగారికి ఇచ్చేశారు. ఇదిగో నేను సంపాదించును కష్టపడి ఈ ధనపాత్ర, మరి ఈ ధనం తీసుకుని మీరు మీ అమ్మాయిని నాకు ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా, ధనం ఇచ్చాడు కదా, కాబట్టి అలాగా అమ్మాయినిచ్చి వివాహం చేసేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఏ ధనం అయితే ఇప్పుడు సంపాదించాడో దాంతో జీవితం అలాగా గడుపుతున్నాడు. తర్వాత కాలంలో ఆయనకి ఇంకొక కుమార్తె జన్మించిందట. ఆ అమ్మాయి కూడా కొద్దిగా యుక్త వయసు రాగానే అనుకున్నాడు, అమ్మయ్య, ఈ అమ్మాయిని కూడా నేను ఎవరైనా అడిగినా లేకపోతే నేను వివాహం చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటాను, అప్పుడు నేను ఈ కన్యాదానం చేస్తాను, అప్పుడు నేను వివాహం చేస్తాను అని అనుకుంటున్నాడు. అయితే ఆ అడవి మార్గంలో ఒక ముని ఆయన అటుగా వెళుతూ ఉంటే ఇన్ని చూసి ఈయన ముఖంలో ఒక తేజస్సు, వర్చస్సు ఉంది కదా, ఎందుకంటే మహారాజు అనేటప్పటికీ ఆ టీవీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన అడిగారట, నువ్వు ఎవరివి నాయనా, ఈ అడవిలో ఏముంటున్నావు, నిన్ను చూస్తుంటే సాధారణ వ్యక్తిలా లేవే, చాలా తేజస్సుతో ఉన్నట్టున్నావే అంటే. ఆయన అంటే సాధారణంగా రాజులు అంటేనే ఒక కళ ఉంటుంది ముఖంలో, కాకపోతే ఈయన మహావీరుడు అనమాట. కాకపోతే ఆ సమయంలో ఆ శత్రువుతో యుద్ధం చెయ్యలేక ఓడిపోయి వచ్చేసాడు. ఈయన చెప్పుకుంటాట, అవునవును, నేను మహారాజుని, కాకపోతే శత్రువులు ఓడించారు, అందుకనే వచ్చి ఇదిగో ఇలా బాధలు అనుభవిస్తున్నాను అని మొత్తం అన్ని చెప్తున్నాడు. అలా ఇప్పుడు నేను నా రెండో కుమార్తెకి వివాహం చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి ఎవరైనా నాకు సొమ్ము ఇస్తే వాళ్ళకి నేను నా కూతుర్ని ఇచ్చేస్తాను అనేటట్టుగా చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత, అంటే మొదటి కూతుర్ని ఇలాగే నేను ఒక అబ్బాయి వచ్చి అడిగితే నేను ధనం అడిగాను, ఆ ధనంతోనే ఇప్పుడు జీవితం గడుపుతున్నాను అని మొత్తం అన్ని చెప్పుకుంటే, ఇప్పుడు ఈయన ఈ ముని చెప్తున్నారనమాట, అయ్యో ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా, కన్యాదానం చెయ్యాలి. కన్యాదానం అంటే ఏమిటి, నువ్వు మళ్ళీ అమ్మాయిని ఇచ్చినప్పుడు సొమ్ము తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా తీసుకోవటం ఏమిటి, ఇది చాలా పాపం. అంటే పుణ్యం పక్కన పెట్టు, ఇది చాలా పాపము. కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. మనం వింటూ ఉంటాం కదా, యాగాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలని. ఈ కాలంలో యాగాలు, యజ్ఞాలు చేయటం చాలా కష్టం. ఎక్కడైనా జరిగితే పాలు పంచుకుంటే మరీ మంచిది. కాబట్టి ఇలా ఎన్ని యజ్ఞాలు చేస్తే మంచిదన్నారో, అశ్వమేధ యాగం అంటారు కదా, ఆ ఫలితం కూడా
దక్కుతుంది. కాబట్టి కన్యాదానానికి అంత గొప్ప విలువ ఉంది. దాన్ని నువ్వు పూర్తిగా పాడు చేసేసావు కదా, ఎంత పని చేశావు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, నువ్వు ఏదో పుణ్యం సంపాదించుకున్నావు అనుకుంటున్నావేమో, కాదు, దీనివల్ల పాపం ముట్టగట్టుకున్నావు. అందుకే నువ్వు పైలోకానికి వెళ్ళిన తర్వాత కన్యాదానం ఫలితం నీకు ఉండదు, నువ్వు అమ్మేసుకున్నావుగా, కాబట్టి నీకు పాపం అని చెప్పి ఈయన బాధపడిపోతున్నాడు. ఇవన్నీ విన్నట్ట మహారాజు. అటువంటిది ఏం లేదు, అలా ఏం ఉండదు అన్నాడు. నమ్మడం లేదు. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ రెండో కుమార్తెకి కూడా అలా ఎవరైనా సొమ్మిస్తే వివాహం చేస్తాను అంటావేమిటి? ఒక యోగ్యుడిని చూసుకో, చక్కగా కన్యాదానం చెయ్యి. కన్యాదానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో నీకేం తెలుసు, కాబట్టి చెయ్యి అని చెప్పాడు. చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావు నువ్వు బ్రతకలేవని, అలా ఏం ఉండదు. భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. గడువులో ఇప్పటి వరకు ఎలా ఉన్నావు, మీ అమ్మాయి వివాహం కాకముందు ఎలా బ్రతికావు అలాగే బ్రతుకు అన్నాడు. ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆయనకి అస్సలు వినలేదు. మీరు ఇలాంటి మాటలు చెప్పవద్దు, ఎందుకు అంటే లౌకికమైన సుఖములు చాలా అవసరం అని చెప్తున్నట్ట మహారాజు గారు. ఆయన ఏమంటున్నా అంటే, మనం కూడా చాలా అనుకుంటూ ఉంటాం, ఇన్ని మంచి పనులు చేయాలా, ఇంత ధర్మాన్ని పాటించాలా, ఇలా చేస్తే మనకేం వస్తుంది, ఈ క్షణంలో లేకపోతే ఈ సమయంలో ఆనందంగా ఉంటే చాలు కదా, పైకి వెళ్ళాక ఎవరు చూశారు, నిజంగా నరకం ఉందా స్వర్గం ఉందా ఏం తెలుస్తుందిలే చనిపోయిన తర్వాత అనే కదా అందరం వాదిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ కలియుగంలో పైకెళ్ళాక ఎవరికి తెలుసు, ఉన్నది ఒకటే జీవితం, కాబట్టి హాయిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ హాయిలో ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎంత అధర్మం వైపు పెడుతున్నాం, ఎంత ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాం, లెక్కలు మన దగ్గర ఉండవు. ఎంతసేపు ఉన్నది ఒకటే జీవితం, హాయిగా ఉండాలి హాయిగా ఉండాలి, కాబట్టి నచ్చినట్టు ఉంటున్నాం. అదే మహారాజు కూడా చెప్తున్నాడు, అలా ఎలా, నా దగ్గర కూతురుంది, నేను సొమ్ము తీసుకుంటాను, వివాహం చేస్తాను, ఆ సొమ్ముతో హాయిగా ఉంటాను, ఇప్పుడు హాయిగా ఉండాలి, కానీ ఎప్పుడో ఏదో ధర్మం అంటారు నరకం అంటారు, నాకు అవేం వద్దు అని చెప్పి ఆయన మాట వినలేదు. సరే, ఆయన వివాహం చెయ్యక ముందే ఆయనకి మృత్యు వచ్చింది, ఆయన చనిపోయాడు. ఈ సువీరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, నరకానికే వెళ్ళాడు. ఎందుకు అంటే ఈ ముని చెప్పారు కదా, అలా కన్యాదానం అనేటప్పటికీ దాని యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా ఈయన మార్చేశాడు. కాబట్టి ఆయన్ని యమభటులు తీసుకుని వెళ్ళిపోయారు, నరకంలో ఉన్నట్ట, అక్కడ బాధను అనుభవిస్తున్నాడు. ఇక్కడతో కథ అయిపోయిందా? లేదు. స్వర్గంలో పాపం ఇతని వంశంలో, అంటే పూర్వీకులు అని అంటారు కదా, అలాగా శృతకీర్తి అని ఒక పూర్వీకుడు ఉండేవాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, ఆయన సత్కర్మలు చేశాడు, ఆయన స్వర్గంలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఈయన నరకానికి వచ్చేటప్పటికి ఆయన్ని కూడా నరకానికి తీసుకొస్తున్నారట. రండి రండి, ఇక్కడ కూడా మీరు ఉండాలని. ఆయన అంటున్నాడు, అదేంటది, నేను హాయిగా స్వర్గంలోనే కదా ఉంటున్నాను, మరి నేను చేసిన పాపం ఏమిటి చెప్పండి, చెప్తే కదా నాకు తెలుస్తుంది, నేను సరిదిద్దుకుంటాను, నేనేమి పాపాలు చెయ్యలేదు కదా అని అడుగుతున్నాడట. అప్పుడు యమభటులు అంటారు, నాయన నువ్వు పాపాలు చేయలేదు, కానీ ఇగో నీ వంశంలో ఉన్న వ్యక్తి, అంటే నీ తర్వాత జన్మించిన వాడు, అతను పాపాలు చేశాడు, ఘోర పాపం చేశాడు. కన్యాదానం అంటూ కన్యని ఇచ్చినప్పుడు సొమ్ము తీసుకున్నాడు, ఆ సొమ్ముతో బ్రతుకుతున్నాడు, అది తప్పు కదా. కాబట్టి ఆయన అనుభవించిన పాపం ఏదైతే ఉందో అది 3 తరాలు. అందుకే 3 తరాల వాళ్ళు పాపాలు అనుభవించాలి. మరి ఇప్పుడు నువ్వు స్వర్గంలో ఉంటే ఎలా, ఇప్పుడు మీ వంశంలో చేసిన వాడే కాబట్టి నువ్వు కూడా రా, నరకానికి రా అని తీసుకుని వెళుతున్నారట. నరకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయ్యో ఎంత పని చేశావు నువ్వు అని అప్పుడంటే లాభం ఏమిటి, సరే అని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగేట, అదేంటండి ఆయన చేసిన తప్పుకి నేనెందుకు అనుభవించాలి, కాదు కాదు, మరి మీది అదే వంశం కదా, 3 తరాల వాళ్ళు అలాగే పాపాన్ని అనుభవిస్తారు, కాబట్టి మిమ్మల్ని కూడా మేము లాక్కొచ్చాం అంటే. సరే, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, మరి ఈ పాపం నాకు పోవాలంటే ఏం చెయ్యాలి, నాకు ఇలా పాపాత్ముడిగా నాకు ఉండాలని లేదు, మీరు నాకు చెప్పండి అని అంటే యమధర్మరాజు అంటారు, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు, మంచి పనులు చేసావు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను విను. ఈ మహానుభావుడికి ఇంకొక కుమార్తె ఉంది, ఆమెని కూడా అంటే వివాహం చేసి ఆ సొమ్ము కూడా తీసుకుందాం అనుకున్నాడు, కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాడు. నువ్వు ఒక పంచే, నీకు నేను శక్తులు ఇస్తాను, భూలోకానికి వెళ్ళి ఆ కుమార్తె ఎవరైతే ఉందో తనకి వివాహం చేయించు, అంటే తల్లిగారు ఉన్నారు కదా ఆవిడ చేయిస్తారు, అలా కన్యాదానం చేయించు. ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అప్పుడు ఇతనికి అలాగే మీకు, అంటే ఈ ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ తరించిపోవడానికి అది ఉపయోగపడుతుంది, రెండో కుమార్తె ఉంది కాబట్టి, లేకపోతే ఆ సదుపాయం కూడా లేదని చెప్పారట యమధర్మరాజు. సరే, ఇదేదో బాగుందని చెప్పి ఆయనకి శక్తులు ఇచ్చారు కాబట్టి ఆయన భూలోకానికి వచ్చి ఆ అడవిలో ఇంకా ఆ తల్లి ఈ కూతురు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, తల్లి నువ్వు మాత్రం డబ్బు ఆశ గురించి అస్సలు అంటే ఈ ఆలోచన మానే,
కన్యాదానం చేయి, నీకు కుమార్తె ఉంది, కన్యాదానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అని చెప్తే పాపం ఆవిడ మాట వినింది. అందుకే ఆ మహారాణి ఏం చేసింది, చక్కగా అక్కడ ఉన్న వాళ్ళలోనే ఒక మంచి వ్యక్తిని, సద్బ్రాహ్మణుని చూసి, మొత్తానికి అతని ప్రవర్తన ఎలా ఉంది, అతను డబ్బు ఇవ్వగలుగుతాడా లేదా అన్నది కాదు, సత్ప్రవర్తనతో ఉన్నాడా, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా, ఇది కదా చూసుకోవాల్సింది. అలా చూసి వివాహం చేశారట. అప్పుడు ఆ ఫలితం, కన్యాదాన ఫలితం ఏదైతే ఉందో, ఈ శృతకీర్తి అనే వ్యక్తి, అలాగే మనం సువీరుడు అని చెప్పుకున్నాం కదా, నరకానికి వెళ్ళాడు, వాళ్ళిద్దరూ కూడా తరించిపోయారు అని ఈ కథలో కనిపిస్తుంది. అంటే మనము ఈ కన్యాదానం అంటే నేటికి సమాజంలో ఏ అలవాట్లయితే ఉన్నాయో, కన్యాదానం కావచ్చు, లేకపోతే మనం వరుడికి కట్నాలు కానుకలు ఇవన్నీ ఇవ్వటం చూస్తూ ఉంటాం. కాబట్టి దానము, కన్యాదానము అన్నది ఒక మహోత్కృష్టమైన కర్మ. దాన్ని అలాగే చూసి చెయ్యండి, అంతేగాని ఇలా డబ్బులు తీసుకోవడాలు ఇవ్వడాలు ఇది చెయ్యవద్దు అని మనకి ఎప్పుడో వేదవ్యాసుల వారు పురాణంలో అందించారనమాట. కాబట్టి కన్యాదానానికి ఉన్న ఫలితము, అలాగే దానం ఏ భావనతో చేయటం, నా కుమార్తె సత్ప్రవర్తనతో ఆ ఇంట్లో ఆనందాన్ని కలిగించాలి, అంతే కదా. మనం ముందు నుంచి ఒకటే మాట చెప్పుకుంటున్నాం, దానం ఏ వస్తువైనా ఏదైనా ఇచ్చామంటే మనకెలా ఆనందాన్ని కలిగించిందో ఈ వస్తువు వల్ల, ఆ పదార్థం వల్ల అవతల వాళ్ళకి ఆనందం కలగాలి అని ఇచ్చేది ఏదైతే ఉంటుందో మంచి భావనతో, అది అసలైన దానం అవుతుంది. నాకు పనికి రాదు కదా అని ఇచ్చేయటం కాదు. అలాగే నా కూతుర్ని అక్కడ పంపిస్తున్నాను, నా కూతురు నచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా కాదు, నా కూతురికి అన్ని మంచి నేర్పించాను, ఎంతో ఆనందాన్ని ఇక్కడ ఎలా ఇచ్చిందో పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలి, అత్తింటి గౌరవాన్ని కూడా నిలబెట్టాలి అనే సంస్కారం నేర్పించి ఇవ్వటం అన్నది ఇక్కడ చాలా శ్రేయస్కరం. ఇవన్నీ ప్రతి వాక్యంలో ఉండవు, కానీ భావన అది మనం తెలుసుకోవాలి. కార్తీక పురాణంలో ఈ 13వ అధ్యాయంలో ఈ కన్యాదాన ఫలితము అన్నది ఇలా మనకి వివరించారు. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.